నటిక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో సోషల్ మీడియా రీల్స్ వ్యవహారంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ తిరుమల కొండపై రీల్స్ చేయడంపై హిందూ సంఘాలతో పాటు నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. రీల్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. విషయం వివాదాస్పదంగా మారడంతో ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అనంతరం దీనిపై స్పందించిన గీతూ రాయల్ ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఇంత పెద్దది చేస్తున్నారని, ఇప్పటికైనా నా జీవితంలో సగం పోయింది, కొద్ద గొప్ప ఉన్నదాన్ని కూడా మీరు నాశనం చేయకండి, మీరు ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా బతికేయండి, నాపై చర్యలు తీసుకుంటారు అంటూ సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. చర్యలు తీసుకుంటారంట, హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ద గొప్ప ఒక రవ్వ రెండు రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. అందరికీ గుడ్ న్యూస్. దీని మీద ఏపీ బ్యూరో చీఫ్ సలాం మరింత సమాచారం అందిస్తారు. సలాం, మరి చూస్తుంటే తిరుమల కొండ మీద రోజుకు ఒక వివాదం అయితే చూస్తున్నాం. ఇటీవల శివజ్యోతి విషయం కానివ్వండి, ఇదివరకు ఇంకొక సెలబ్రిటీ, ఇప్పుడు గీతూ రాయల్, ఎన్ని జరుగుతున్నా వీరు ఇలాగే ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? డీటెయిల్స్ తెలియజేయండి. అంటే పవిత్ర పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం వెలిసినటువంటి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి అన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ సైతం పలుసార్లు హెచ్చరించడం జరిగింది. ఎవరైనా సరే సెలబ్రిటీలు ఇలా రీల్స్ చేయడం కానీ, అంటే టీటీడీ అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఎవరైనా సరే ఇలా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ సైతం హెచ్చరించడం జరిగింది. అయితే ఈ క్రమంలో అంటే పలువురు సెలబ్రిటీలు చేస్తున్నటువంటి రీల్స్ పట్ల భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా హిందూ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి గీతూ రాయల్ ఒక 2 రోజుల క్రితం తిరుమలకు వచ్చిన సమయంలో అక్కడ ఆమె చేసినటువంటి రీల్స్ ను సోషల్ మీడియాలో ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సైతం పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ చేయడంపై భక్తులు సైతము పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా నెటిజన్స్ సైతం తీవ్ర స్థాయిలో ఆమె యొక్క ఆ రీల్స్ పట్ల, అంటే ఏదైతే తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా రీల్స్ చేయరాదన్నటువంటి నిబంధనలను ఉల్లంఘించి గీతూ రాయల్ చేసినటువంటి రీల్స్ పట్ల హిందూ సంఘాలు ఇటువైపు మరోవైపు నెటిజన్స్ సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో టీటీడీ సైతము ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా సరే తిరుమల శ్రీవారి ఆలయం యొక్క పవిత్రతను కాపాడేలా అందరూ ప్రవర్తించాలి. ఎవరైనా సరే ఏదైతే వివేకులు కానివ్వండి, అదేవిధంగా ఎవరైనా సరే ఇతరత ఎవరైనా సరే ఇక్కడ తిరుమల కొండ యొక్క పవిత్రతను కాపాడేలా అందరూ వ్యవహరించాలి. అదేవిధంగా రీల్స్ చేసి పవిత్రతను దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించవద్దని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. అయితే పలుమార్లు గతంలో చూస్తే మనము సావిత్రి చేసినటువంటి రీల్స్ పట్ల సైతము పలువురు దానికి టీటీడీ సైతము వార్నింగ్ ఇచ్చింది, అలాంటి చర్యలు ఎవరు కానీ పాల్పడవద్దు అని చెప్పేసి. అయితే ఈ క్రమంలోనే గీతూ రాయల్ 2 రోజుల క్రితం తిరుమలకు వచ్చిన సమయంలో ఆమె చేసినటువంటి రీల్స్, తన స్నేహితులతో కలిసి ఆమె చేసినటువంటి రీల్స్ ప్రస్తుతం వివాదంగా మారాయని చెప్పవచ్చు. అయితే ఈ వివాదంపై ఇప్పటికే హిందూ సంఘాలు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలో తాజాగా గీతూ రాయల్ ఇదే విషయంపై తన ఇన్స్టాగ్రామ్ పేజీలో స్పందించింది. అయితే తాను చిన్న విషయాన్ని పెద్దగా చేశారు, ఆల్రెడీ సగం లైఫ్ పోయింది, కొద్ద గొప్పగా ఉంటే అది మీరు నాశనం చేయండి, మీరు ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా బ్రతికేయండి, నా మీద చర్యలు తీసుకుంటారట అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోను పోస్ట్ చేసి గీతూ రాయల్ అంటే వివాదానికి సంబంధించినటువంటి దీన్ని పూర్తి స్థాయిలో ఎండ్ కార్డు పలికేలా, అంటే ఏదైతే తాను ఏదో చిన్న తప్పు చేశాను, ఆ చిన్న తప్పును మన్నించండి అనే రీతిలో సైతం ముందుగా ఒక వీడియోను రిలీజ్ చేసింది. అయితే తాను భక్తి తత్వంతో ఎప్పుడు ఉంటానని, తనకు తిరుమల శ్రీవారు అంటే ఎప్పుడు భక్తిమయంగా తాను ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటానని అదేవిధంగా గీతూ రాయల్ చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల ముందు తిరుమల శ్రీవారి వద్దకు వచ్చినప్పుడు ఒక వీడియో చేశాను, తాను గోవిందా సాంగ్, అంటే ఏదైతే గోవిందా అనేటటువంటి పాటకు తమ ఫ్రెండ్స్ ఇలా చేయడం జరిగిందని చెప్పేసి గీతూ రాయల్ వివరణ ఇచ్చేటటువంటి పరిస్థితి చేసింది ఇన్స్టాగ్రామ్ ఖాతాలో. అదేవిధంగా నెటిజన్స్ నుండి వచ్చినటువంటి ట్రోలింగ్స్ కు భయపడి తాను వీడియోను సైతం డిలీట్ చేయడం జరిగిందని, తాను దేవుణ్ణి నమ్ముతాను, అందరూ ఎవరైనా సరే బాధపడి ఉంటే సిన్సియర్ గా వారందరికీ సారీ చెప్తున్నా అని చెప్పేసి తొలి వీడియోను విడుదల చేసింది గీతూ రాయల్.
అయితే మీడియాలో అదేవిధంగా హిందూ సంఘాలు అదేవిధంగా నెటిజన్స్ గీతురాయల తీరు పట్ల ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలో మరో రెండవ వీడియోను గీతురాయలు విడుదల చేయడం కోసం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. చిన్న విషయాన్ని పెద్దగా చేశారు, ఆల్రెడీ సగం లైఫ్ పోయింది, కొద్ది గొప్ప ఉంటే మీరు నాశనం చేయండి అంటూ గీతురాయల కన్నీటితో ఆ యొక్క వీడియో విడుదల చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎవరైనా సరే రీల్స్ చేయడం, ఏదైతే పవిత్రతను కాపాడేందుకు పవిత్రతకు భంగం వాటిల్లేలా ఎవరైనా సరే రీల్స్ చేయడం తగదని ఇప్పటికే పలుమార్లు టీటీడీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గీతురాయలు చేసినటువంటి రీల్స్ పట్ల ఇటు హిందూ సంఘాలు ఇటు భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే గీతురాయలు చెప్పినటువంటి మాట మేరకు ఆమె విడుదల చేసినటువంటి వివరాలతో ఆమె వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో సైతం చెప్పడం జరిగింది తన మీద చర్యలు తీసుకుంటారట అని అంటూ స్వయంగా గీతురాయలు చెప్పిన విషయాన్ని చూస్తే టీటీడీ సైతం ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలో పరిగణించిందని చెప్పొచ్చు. అంటే గీతురాయలపై ఎటువంటి నోటీసులు ఇస్తారా లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ సెలబ్రిటీలు తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా చక్కగా తమ యొక్క దర్శనాన్ని ముగించుకొని తమ యొక్క శ్రీవారి దర్శనాన్ని ముగించుకొని వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగనే ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా టీటీడీ సైతం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అట్లాంటి తరుణంలో ఇన్నిసార్లు ప్రకటనలు జారీ చేస్తూ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ గీతురాయలు ఇలాంటి రీల్స్ చేయడం పట్ల, అంటే ఏదైతే తిరుమల పవిత్ర భంగం వాటిల్లేలా రీల్స్ చేసిందనే అన్న ఆరోపణలు ఎదుర్కోవడం పట్ల ప్రస్తుతము హిందూ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనిపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద గీతురాయలు మాత్రము తాను చేసినటువంటి తప్పును మన్నించండి, తాను ఇప్పటికే ఆ యొక్క వీడియోని డిలీట్ చేశానని ఇప్పటికే వీడియో రూపంలో తెలపడం జరిగింది. అయితే తనను చిన్న సమస్యను పెద్దగా చూపించారు, మీరు ఇక ప్రశాంతంగా ఉండండి అంటూ గీతురాయలు వీడియో విడుదల చేయడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారిందని మనం చెప్పవచ్చు. రైట్, ఓకే, సలాం, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel